హలో. హలో. నమస్తే అండి. నమస్తే సార్. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ షూర్ స్టడీకి షూర్ అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. ఓకే కదా? షూర్ షూర్. రైట్. బర్త్ డీటెయిల్ చెప్పండి. 14th August 1996, ఓకే 10:55 AM, ఓకే శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం. ఓకే, Yeah. ఒక్కసారి టైం వెరిఫై చేద్దామా? షూర్ షూర్ సార్, 100%. పేరెంట్స్ ఇచ్చింది టైం యా. 10:55. మీది టైం సోర్స్ ఆఫ్ బర్త్ టైం ఏంటిది? పేరెంట్స్ అన్నారు. ఓకే, తులాలగ్నం వచ్చింది, ఆశ్లేష నక్షత్రం వచ్చింది, అంతేనా? పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే ఇక్కడ టైం కూడా పర్ఫెక్ట్ కావట్లేదు. అట్లా ఒక్క నిమిషం. ఓకే. 11:09కి మనకి చరలగ్నానికి బుధ నక్షత్రం ఆపరేట్ అవ్వాలంటే ఓకే. సో మీ వాళ్ళు ఎగ్జాక్ట్లీ నోట్ చేసిలేమో నేను అనుకుంటున్నాను. ఓ 5 minutes ముందుకేసుకుంటే సెట్ అయిపోద్దని అనిపిస్తా ఉన్నది. అంతే. 11:01 తీసుకోవాలండి. ఒక్కోసారి కోఆర్డినేట్స్ డిఫరెన్స్ కావచ్చు, సిటీ రేడియస్ ఒక్కోసారి వల్ల కావచ్చు. 11 o'clock 1 minute తీసుకుందాం, మనకి సెట్ అయిపోతుంది. 5 minutes కామన్ కదా, ఒక్కోసారి మనకి వెరీ ఇనిషియల్ గా ఇన్ఫార్మ్ చేస్తారో, లేదంటే ఒక 10 నిమిషాలు అయినాక ఇన్ఫార్మ్ చేస్తారు. రైట్ రైట్. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం కావాలి? ప్రెసెంట్ నేనైతే డేటా అనలిస్ట్ కింద వర్క్ చేస్తున్నా సార్. సూపర్. సో అంటే ఏంటంటే నేను ఇప్పుడు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నా. సో అంటే నాకు కెరియర్ లో కొంటే ఇప్పుడు ఒక జాబ్ వచ్చి ఇంకో జాబ్ మారాలంటే ఎక్కువ టైం పట్టడం, లేదా ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మారుతున్నప్పుడు మధ్యలో ఒక 3 months గ్యాప్ ఉండడం, ఇట్లా అవుతుంది. సో అంటే కెరియర్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సరే. మీరు ఫస్ట్ ఇది డేటా అనలిస్ట్ గా ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నా? ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు? 4 years, 2019. 19లోనా? ఓకే. ఒరిజినల్గా మీ చార్ట్కి తులా లగ్నానికి లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు. దాంతోపాటు సప్తమాధిపతితో కలిసి ఇద్దరు రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహు వ్యయంలో ఉన్న లాభభావంలో ఉన్నాడు. సరే, వ్యయంలో ఉన్న దోషం ఏం లేదు, ఎందుకంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయినవాడు వ్యయానికి కనెక్ట్ అవ్వచ్చు, లగ్నాధిపతి అయినవాడు అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి వ్యయానికి కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే కుజరాహుల సంబంధం ఏం చేస్తుంది? గ్రీడీనెస్, అంటే మనకి ఎక్కువగా డిజైర్ అనేది, నేను బాగా సంపాదించాలి, లేదంటే బాగా ఏదో మేక్ చేయాలని ఒక్కోసారి అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటే మాత్రం ఒక్కోసారి సడన్ ఫినాన్షియల్ లాసెస్ని కానీ రిలేషన్షిప్ లాసెస్ కానీ చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్స్ట్రీమ్నెస్ ఉందన్నమాట. కనిపించిందా? తర్వాత దశమం జాబ్ గురించి లగ్నలాడు బాగానే ఉన్నాడు, ఏం కాదు. తర్వాత దశమాధిపతి కూడా దశమంలోనే ఉన్నాడు, చక్కగా స్వక్షేత్రగతుడై ఉన్నాడు బుధ నక్షత్రంలో. సో కాబట్టి బుధుడు లాభంలో ఉన్నాడు. కాబట్టి ఇది గన్నాంతర నక్షత్ర పాదం ఆశ్లేష 4లో ఉంది కదా. కాబట్టి ఏంటిది, కొంచెం ఇబ్బంది పెట్టి లాస్ట్ మూమెంట్ లో, ఇక నేను చచ్చిపోతున్నాను అంటే లాస్ట్ ఆక్సిజన్ పంపించాలన్నమాట. అట్లా అర్థమైందా? లాస్ట్ బ్రీత్ లో మనకి చెయ్యి అందిస్తుంది. సో కాబట్టి కొంచెం ఆలస్యం, కొంచెం అంటే మనం పెయిన్ఫుల్ గా ఫేస్ చేస్తున్నాం కాబట్టి మనకే తెలుసా కొంచెం అనేది. సో కాబట్టి ఏమీ లేదు, యుల్ గెట్ గుడ్ రిజల్ట్స్. బట్ కాకపోతే కొంత సఫరింగ్ రిజల్ట్స్, త్రూ సఫరింగ్ ద్వారానే రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ పెయిన్ అనేది హ్యాబిచ్యువేట్ చేసుకోవాలి, లేదంటే మాత్రం అలవాటు అయిపోతుందిలే ఎట్లయినా కూడా. సో అట్లుంటది. సో అది స్టోరీ. సో బాగుంది, జాబ్ ఏమీ పర్వాలేదు. బుధుడు అహెడ్ వెళ్ళిపోయాడు కదా, సో వక్రిస్తాడు. వక్రించినప్పుడు ప్రాబ్లం అనమాట. సో వక్రించి డైరెక్ట్ అవ్వాలి. సో బుధ నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నాయి కదా, అయితే 16.40కి కేతు కూడా బుధ నక్షత్రంలోనే ఉన్నాడు. సో ఉండడం వల్ల ఏమవుతుంది, నేను ప్రొఫెషన్లో ఇంకా నేను సెట్ అవ్వలేదన్న ఫీలింగ్ ఏ స్థాయికి వెళ్ళినా ఉంటూనే ఉంటుంది, డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇది చాలా టైం పడుతుంది. చంద్రకేతులు ఏంటి, డిటాచ్మెంటల్ రిజల్ట్స్. సో ఇమీడియట్ గా ఇవ్వరు దాని ఫలితాన్ని. తర్వాత శని ఏమయ్యాడు, గురువు వల్ల ఫలితం ఇస్తాడు. గురువు వక్రించిన గురువు డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి శని సేఫ్ గా ఉన్నాడు, పంచమాధిపతి. మీరు అనలైజర్ కదా, సో శని బుధులు బాగుండాలి. సో కాబట్టి ఇవన్నీ బుధ నక్షత్రంలో ఉన్నాయి. బుధుడు ఏమయ్యాడు, వక్రించాడు. ఎప్పుడు 2019 నాటికి. మరి ఎందుకు నాకు ఉద్యోగం వచ్చిందని అంటే, ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ వీనస్ కి లగ్నలాడికి 2019-20కి 2019లో ఉద్యోగం పోయింది.
పోయింది. పోయి వచ్చింది ఇంకొకటి. యా ఓకే ఓకే, టెర్మినేట్ ఇది అయిన తర్వాత మంచిదేలే, ఇంకొకటి. పోయిందో ఏదైతే ఉందో అది మంచిదేలే, మంచి జాబ్కే వచ్చింది. లగ్నలాడితో 10th హౌస్ ఎక్స్టైల్ పడింది కాబట్టి మనం మంచి జాబ్కి వెళ్ళినాం. కాకపోతే మనకి పూర్తి పర్ఫార్మెన్స్ సరిపోవట్లేదు అనమాట. ఎందుకంటే వక్రించిన బుధుడు అయినప్పటికీ కూడా మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిలేషన్ చేస్తున్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా రిజల్ట్ ఇవ్వట్లేదు, ఇండైరెక్ట్ రిజల్ట్ ఇస్తున్నాడు. కాబట్టి ఏంటిది, కేక్ వాక్ లాగా ఉండదు, మనం చాలా ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంటది. ప్రస్తుతానికి యా 2020కి ఓకే. 2020కి ఏం జరుగుతుంది, శని భుక్తి జరుగుతుంది, శని గురువు ఫలితాన్ని ఇస్తాడు కదా. శని స్టార్లాడు, గురువు తృతీయం, పర్వాలేదు, సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. నేర్చుకోవడానికి స్కోప్ ఆఫ్ లెర్నింగ్ కి వాటన్నిటికీ కూడా బాగుంది. సో పర్వాలేదు, మంచి జాబ్ అనే చెప్తాను. కానీ భాగ్యస్థానంలో ఉన్న గ్రహాలు రాహుని సిగ్నిఫై చేయడం, భాగ్యాధిపతి రెట్రో పడడం, ఇవన్నీ ఇబ్బంది కదా. కాబట్టి ఏంటంటే కొంచెం సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్, ఒకసారి ఫ్లక్చువేషన్స్, ఏదైనా రిలేషన్షిప్ ఇచ్చిందా, హెల్త్ ఇచ్చిందా, అవన్నీ మీరు చెప్పాలి. ఏమన్నా కనిపించాయా? ఎప్పుడు సార్ అది? బిఫోర్ టైం ప్రాబబ్లీ, లైక్ 19 బిఫోరే. లేదు సార్, 19 బిఫోర్ అయితే లేదు. ఫాదర్ ది ఏం అవ్వలేదు. ఏం అవ్వలేదు, ఏం కనిపించలేదు. ఓకే రైట్. సో నేను టైమింగ్ ఆఫ్ ఈవెంట్ కి వెళ్ళట్లేదు, ఓన్లీ రెట్రోగ్రేషన్ తోనే చెప్తున్నాను అనమాట. మీరు చదువు రీత్యా దూరంగా ఉన్నారా, లేదంటే ఎడ్యుకేషన్ బ్రేక్స్ ఇచ్చిందా, లేదంటే డెసిషన్ ఏదన్నా ట్విస్ట్ ఇచ్చిందా, ఇట్లాంటివే చూడాలి. దశమాధిపతి అష్టమాధిపతికి కూడా ఏమీ కనెక్ట్ అవ్వలేదు, సో ఓన్లీ వ్యయానికి కనెక్టెడ్ అంతేలే. ఆల్ రైట్. దాని తర్వాత టైమింగ్ వచ్చినప్పుడు చెప్తాను. గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇవి లీడ్ చేస్తున్నాయి, ఇవి లీడ్ అంటే. కాకపోతే ఇంకో రకంగా చూడండి, ఫినాన్స్ సేవింగ్ కమిటెడ్ గా ఫాదర్ చేయడంలో కొన్ని గ్యాప్స్ కానీ, లేదంటే డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం కానీ, ఇలాంటివి కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఉన్నాయి ఉన్నాయి అవి ఉన్నాయి, అవి కనిపించాయి కదా. ఇది ఇచ్చింది అనుకో, అది హెల్త్ ఇవ్వదు, ఏదో రకమైన లాస్ ఇచ్చింది కదా, ఇద్దరు హెల్త్ ఆర్ ఫినాన్స్ అనమాట. సో ఒకటి ఇచ్చింది కాబట్టి ఇంకోటి ఇవ్వకపోవచ్చు అనమాట. సరే ఓకే. దాని తర్వాత ఇక్కడైతే మంచి జాబే, బానే ఉంది. 20, 21 ఇవన్నీ మంచిగా పోతాయి, ఎందుకంటే అక్కడ 10th హౌస్ మంచిగా పోతా ఉన్నది అనమాట. చాలా మంచి లెర్నింగ్, చాలా బాగా పోతా ఉన్నది. 20, 21, 22 పోతున్నాయి, పర్వాలేదు. తర్వాత బుధుడు వచ్చాడు. బుధుడు యొక్క స్టార్ లార్డ్ రవి దశమంలో ఉన్నాడు కాబట్టి అది కూడా ఓకే. అక్కడ కూడా ఇబ్బంది ఏమి చెప్పనవసరం లేదు, బాలే. రెట్రోగ్రేటే, సరేలే, రెట్రోగ్రేట్ అయితే అయ్యాడు, ఏం చేద్దాం. ఓకే, ఆ రెట్రోగ్రేషన్ వీడిపోయిన తర్వాత మనం గ్రోత్ బాగా చెప్తాం. ఒక నిమిషం. ఇప్పుడు కూడా 2025కి 25 ఆగస్టుకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్క్స్తో ఎక్స్టైల్ అవుతుంది. సో ఎక్సలెంట్ అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పచ్చు అనమాట. ఇంప్రూవ్మెంట్గా చెప్పాలి. వివాహం అయ్యిందా? లేదు సార్, అది కూడా ఒక నెక్స్ట్ క్వశ్చన్, అది ఎప్పుడు అవుద్ది ఏంటని. ఓకే, మరి దానికి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు సార్, అంటే ఇంకోటి చేంజ్ అయినాక స్టార్ట్ చేద్దామని. ఓకే ఓకే ఓకే, చెయ్యండి, ఏం పర్వాలేదు. 25, 26లో మెర్క్యూరీ బుక్తో వస్తుంది. మెర్క్యూరీ తర్వాత కేతు వస్తాడు. కేతు సిగ్నిఫైస్, కేతు కన్నా ముందే మనం 25 నవంబర్ లోపు ఒక చాయిస్ చెప్తాను మెర్క్యూరీ బుక్తి. లేదు ఇంకా నేను మెల్లగా ఉన్నా, నేను ఇంకా మెల్లగా చేసుకుంటాలే అని అనుకుంటే మాత్రం మళ్ళీ కేతు బుక్తి అయిపోయిన తర్వాత వీనస్ బుక్తికి వెళ్ళడం రికమెండెడ్. అర్థమైందా? 27 జనవరి తర్వాత వస్తుంది అనమాట అది. ఓకేనా? మే వరకు ఉంది. సారీ, ఒక్క నిమిషం. అక్కడ మనకి వీనస్లో కేతు ఎండ్ అయిపోతున్నాడు, తర్వాత సన్ దశ వస్తూ ఉన్నది. ఓకే, సన్ ఏమి పెద్ద కనెక్ట్ అవ్వలేదు ఇప్పుడు. యాక్చువల్గా ఇప్పుడే ట్రై చేయడం బెస్ట్, అర్థమైందా? మ్యారేజ్, ఉద్యోగం రెండు ప్యారల్ గా ట్రై చేయడం బెస్ట్. కానీ ఇమీడియట్ గా అవ్వవు కదా, మరి టైం చూద్దాం. కానీ మార్క్స్ సడన్ గా ఇచ్చే అవకాశం కూడా ఉందండి. 10th హౌస్ ఎక్స్టైల్ నెటల్ మార్క్స్ జరుగుతూ ఉంది కాబట్టి అవకాశం ఉంది. సో నేనేం రికమెండ్ చేస్తానంటే ట్రై చేసేసేయండి. ఓకే, అవచ్చేమో కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే 6 నెలల్లో కుదరొచ్చు, 7 నెలల్లో కుదరచ్చు, త్వరగానే కుదరచ్చు, మంచి టైమే జరుగుతుంది కాబట్టి ఐ రికమెండ్ వీనస్ అండ్ మెర్క్యూరీ. ఎందుకంటే లగ్నానికి వాళ్ళు విశేషమైన లగ్న భాగ్యాధిపతులు, యోగ కారకులు కదా. సో మెర్క్యూరీ రెట్రో అయినా పర్వాలేదులే, మెర్క్యూరీ స్టార్లో 10th లో ఉన్నాడు. సో కెరియర్ అయితే ఇస్తుంది, పర్వాలేదు. ఇప్పుడు ఏంటిది, వాళ్ళు జాబ్ తీసేయమంటున్నారా, లేదంటే మీరు మారాలనుకుంటున్నారా? నేను మారాలనుకుంటున్నా సార్. మారాలనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ఎంత పర్సెంటేజ్ హైక్ ఉంది? 50% హైక్ ఉందా, 10% హైక్ ఉందా? అసలు 1.5-2 years నుంచి హైకే లేదు. ఇక్కడ లేదు, కానీ కొత్త దానిలో ఎంత ఉంది? కొత్త దానిలో ఇంకా ట్రై చేస్తున్నా సార్, ఇంకా హైక్ అంటే 50 దగ్గరికి వస్తుంది, క్లోజ్ టు 50%. ఇప్పుడు ఎంత ఉంది? ఇది పే ఎంత ఉంది అడగచ్చా? ఇప్పుడైతే క్లోజ్ టు నియర్లీ 7 ఉంది సార్. 7 lakhs per annum ఉందా? చాలా తక్కువ ఉందే. సరే. మినిమం డేటా అనలిస్ట్ అంటే డేటా సైంటిస్ట్ వాళ్ళందరికీ 30 above ఉంది కదా.
30 దాకా, అంటే 25 డేటాబేస్ to వాళ్ళకి 30 క్లోజ్ మధ్యలో టు ఉంది 16 కదా. ఉంటుంది. ఎస్ సార్. ఓకే ఓకే. సో పెరగాలి, అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు దాకా లర్నింగ్ అయింది, ఇప్పుడు పెరగాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తా ఉంది, పెరగాలి, ఇంప్రూవ్మెంటే రావాలి, అర్థమైందా? కానీ ఒక కేతు భుక్తి నాకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కన్సర్న్ అబౌట్ ద ఫ్యామిలీ హెల్త్, ఫాదర్ హెల్త్ చెప్తాను. వీనస్లో కేతు, ఎందుకంటే కేతు మెర్క్యూరీ స్టార్లో ఉంటే మెర్క్యూరీ వేయంలో వక్రించి ఇట్లా ఉన్నాడు అనమాట, అక్కడ కొంచెం బాగాలేదు. నీడ్ టు బి కాన్షియస్ ఆన్ ద ఫ్యామిలీ హెల్త్ పార్ట్. ఓకే, దాని తర్వాత సరే మ్యారేజ్ సంగతి తర్వాత, దాని తర్వాత టైం ఫ్లో చూద్దాం. ప్రోగ్రెస్ మీకు వర్క్ మాత్రం బాగా లేపుతుంది, ఇస్తుంది, వర్క్ ఇస్తుంది. ఫ్యామిలీ హెల్త్ ఒక్కటే కన్సర్న్. దాని తర్వాత అసలు 10th హౌస్ కూడా వీనస్ మంచిగా వెళ్తాడు. వీనస్ సాటర్న్కి, రెట్రోగ్రేడ్ సాటర్న్కి ట్రైన్ అయినా ఏం కాదు, మంచిగానే అవుతుందిలే. దాని తర్వాత ఎందుకంటే ఆయన ఓన్ స్టార్లో ఉన్నాడు, చార్ట్ మంచిగా ఫ్లో తీసుకుంటా ఉంది. అంటే ఎదుగుతాడని అర్థం అనమాట జాతకుడు, అంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, బాగుంటుందని అర్థం. ప్రోగ్రెసివ్ వీనస్ రేపొద్దున 31, 32లో కూడా 10,000 కంజైన్ చేస్తుంది. మెర్క్యూరీ డైరెక్ట్ అయిన తర్వాత ఇంకా కొంచెం బాగా ఇస్తుంది. మెర్క్యూరీ డైరెక్ట్ అవ్వాలి. సన్ మెర్క్యూరీ పరివర్తనం అయ్యారు, డైరెక్ట్ కాకపోయినా కూడా ఆయన సన్ స్టార్లోకి వెళ్ళి సింహంలోకి వెళ్ళాడు కదా, అప్పుడు ఇంకా బాగుంది. అది 32 ఆ ప్రాంతంలో అవుతుంది, అర్థమైందా? సన్ దశ జరుగుతుంది. సన్ బాధకుడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, బాధక అంటే ఫ్యామిలీ హెల్త్ నీడ్ టు బి కన్సర్న్, అర్థమైందా? ఎందుకంటే ఆయన బాధక స్థానానికి కనెక్ట్ అయ్యాడు, మళ్ళీ ఆయన 12కి వెళ్తున్నాడు, అని కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తా ఉంది. ఓకే, ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు సన్ దశలో స్పెక్యులేటివ్గా ఆలోచించడానికి గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఇయర్ వరకు పర్వాలేదు, కన్సర్న్ అబౌట్ ద ఫ్యామిలీ హెల్త్ ఒక్కటే చెప్తాను అనమాట. ఓకే, దాని తర్వాత అంటే ఫ్యామిలీ హెల్త్ చెప్పాను కాబట్టి స్పెక్యులేషన్ ఇట్లాంటివి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మంచి చార్టే. దాని తర్వాత వీనస్ స్టార్కి వెళ్తా ఉంది మెర్క్యూరీ, సరే లాభంలో ఉంది. మీకు ఒక టిపికల్ ఇయర్ చెప్పాలి అని అంటే అప్పటిదాకా బాగుంటుందని అర్థం, అర్థమైందా? 2042, అర్థమైందా? 2041 అంటే దాదాపు ఒక 18 ఏళ్ల వరకు అనమాట. అప్పటిదాకా మన చార్ట్లో ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు, అంటే అప్పటిదాకా మనం ఎదిగేదానికి స్కోప్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, 42లో ప్రోగ్రెసివ్ మార్స్ 10,000 కంజైండ్ అవుతున్నాడు, ప్రోగ్రెసివ్ 10,000 రెట్రోగ్రేట్ యురేనస్కి ట్రైన్ అవుతుంది, ఈ రెండు బాగాలేదు. దాని తర్వాత ప్రోగ్రెసివ్ 10,000 సాటర్న్కి అపోజిషన్ వస్తాడు, అంటే 42కి మీకు మార్స్ దశ వస్తుందండి. ఓకేనా, మార్స్ దశ, మార్స్ స్టార్లాడు వ్యయానికి కనెక్ట్ అయిన రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇదేంటిది, యువర్ బిట్ స్కెప్టికల్, ఏ విషయం ఏది ప్రాపర్గా మీరు పూర్తిగా డిస్క్లోజ్ చేయరు. రైటా రాంగా? కరెక్ట్ సార్, కరెక్ట్. సో అది ఉంది, దాంతోపాటు గ్రీడ్ ఉంది. దీనివల్ల ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కానీ, వైఫ్ హెల్త్ కానీ ఇట్లా ఏదైనా ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మార్స్ దశ, రాహు దశ హాఫ్ ది వే పని చేస్తూ ఉంటాయి, పూర్తిగా పర్ఫామ్ చేయవు. ఒకసారి పని చేసినట్టే పని చేయవు. కాబట్టి ఇంతకు ముందు మూన్ దశ, అంటే మూన్ స్టార్ లాడి అని బాగానే ఉన్నాయి కదా, లాభంలోకి వెళ్తున్నాడు కదా. కాబట్టి సన్ దశ ఒక పార్ట్ కొంచెం ట్విస్ట్ ఇస్తుంది కానీ వర్క్ లో బాగానే ఇస్తుంది. ఓకే, మూన్ దశ చాలా వరకు పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎదుగుతారు. కొంత హార్డ్ వర్కింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు 10 out of 10 వేయలేకపోతుంటాం ఆ రెట్రోగ్రేట్ ఫలితంగా. అంటే మన దగ్గర ఏదో గ్యాప్ ఉంది, ఎవరో అనలైజరు, బట్ కాకపోతే మీ మీద ఇంకొకళ్ళు రివ్యూ చేయాలి, ఖచ్చితంగా దాన్ని ఫిక్స్ చేయాలి ఈ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల. అంటే మనము కింద ఉన్నాం, అర్థమైందా? మనము పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మన మీద ఇంకో సంబడి హ్యావ్ టు రివ్యూ, ఎందుకంటే గ్యాప్స్ ఉన్నాయి కదా. సో అందుకే ఎప్పుడైతే అది ఫైనలైజ్డ్ అవుతుందో అప్పుడు ఎక్కువ పే వస్తుంది. సో అది ప్రాబ్లం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానికన్నా అయితే ఎక్కువ రావాలి, 7 lakhs కాదు ఇది, అర్థమైందా? ఇంకెక్కువే రావాలి, ఓ 15-20 మధ్యలో ఎబోనే మంచిగా ఉండాలన్నమాట. ఇంకా ఎదగాలి, ఇంకా చాలా మంచిగా ఎదగాలి. సో నేను ఎక్స్పెక్టింగ్ ఇంకొక 1-2 yearsలోనే ఇది మూవ్ అయిపోతుంది. 10th house సెక్స్టైల్ మార్స్ ఇచ్చిందనంటే మళ్ళీ లేస్తుంది చార్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఏ ప్లానెట్కి అయితే ఆస్పెక్ట్ ఫామ్ అవుతుందో ఆ స్టార్లైట్ వెల్ పొజిట్ కాకపోతే ఏంటంటే మనకు అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయడానికి ప్రాబ్లం అవుతా ఉన్నది. సో మీరు మారచ్చు, ఇబ్బంది ఏమి లేదు, ఇంక్రీజే అవుతుంది, ఏమి ఫెయిల్ ఏమి కాదులే. ఓకేనా, దీనికి ఆ రెట్రోగ్రేషన్స్ అవన్నీ మన చేతిలో మార్చేదానికి ఏమి ఉండదు. కాబట్టి ఒకటి ఏంటంటే, మనం 1కి 10 సార్లు ఆలోచించి స్టెప్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఇన్వెస్టింగ్ ఇట్లాంటి వాటి దగ్గర కేర్ఫుల్గా ఉండాలి. ఎదుటి వాళ్ళని నమ్మించేదాన్ని కానీ, అగ్రెసివ్గా చేసేది కానీ కేర్ఫుల్గా ఉండాలి. మిగిలిన అన్ని పోతూ ఉంటాయి, అర్థమైందా? మంచి ఆటే కాబట్టి మనం మంచి కెరియర్ అంతా మంచిగా ముందుకు పోతుంది, అర్థమైందా? హార్డ్ వర్క్ ఒక్కటే మనం చేయాల్సిన, మన సైడ్ నుంచి పెట్టాల్సిన ఎఫర్ట్, అంతే, ఇంకేం లేదు. ఆ హార్డ్ వర్క్ ఎందుకు చేయాల్సి వస్తా ఉందంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. అవి మీకు కనిపించాయా, కనిపించలేదా? కనిపించాయి, ఆ గ్యాప్స్ ఉన్నాయి. సో ఎక్కడో అంతా అయి బాగానే ఉంటుంది,
ఫైనల్ రిపోర్ట్ దగ్గర ఎక్కడో దెబ్బ కొడతా ఉంటది. అర్థమైందా? ఎక్కడో ట్విస్ట్ లాస్ట్ ప్రెజెంటేషన్ లోనే ఇష్యూ వస్తుంది మనది పోయి అదే ప్రాబ్లం. సో అందుకోసం ఆ గ్యాప్స్ ని కవర్ చేయడానికి మనం స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లాగా పోతా ఉండాలి. ఇంకా సార్ అదే అంటే ఏం లేదు, ఇంకా ఫ్యూచర్ లో బిజినెస్ చేస్తే చేయొచ్చు అని ఒక క్వశ్చన్ అంతే. బిజినెస్ అంటే సర్వీస్ లోనే ఉండాలి, ఎందుకంటే మీరు 10 రూపాయలు పెట్టే దగ్గర 100 రూపాయలు పెట్టే టైప్ కాబట్టి సర్వీస్ లోనే ఉండాలి మనం. ఎందుకంటే అది ఇప్పుడు ఫ్యూచర్ అని అంటే ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు మనం ఫ్యూచర్ ని ఆలోచించినాం కదా. సో ఆ ఫ్యూచర్ చూస్తే ఏదైతే ఉన్నదో అది సర్వీస్. ఇప్పుడు డేటా అనలిటిక్స్ ఉన్నారు, మీరు ఫ్రీలాన్సింగ్ గా డేటా అనలిస్ట్ గా ఏమైనా చేయడం ఉంటుందా అంటే కొంచెం కష్టమే కదా మీ కేటగిరీలో. అది కొంచెం కష్టం, ఏదైనా కంపెనీకే పని చేయాలి తప్ప మనం ఏం చేయలేం. సో అది ప్రాబ్లం. ఓకే, అంటే ఇప్పుడు కంపెనీకి పని చేస్తూ మనం ఫుడ్ రిలేటెడ్ గా ఏదైనా పెట్టొచ్చా సార్ అసలు, లేదా వేస్ట్ అనేనా? ఫుడ్ రిలేటెడ్ గా అంటే మీరు ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేస్తారు దాని మీద? అంటే ఇప్పుడు ఈ క్లౌడ్ కిచెన్ లాంటివా? క్లౌడ్ కిచెన్ లాంటిది చేసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే జూపిటర్ మూన్ బాగానే ఉన్నారు, చేసుకోవచ్చు. కానీ కొంత ఒక 20% మనీ అలా పెట్టుకుని ఊరికే సరదాగా ట్రై చేయడం, కానీ అదేమి లైఫ్ చేంజర్ ఏం కాదు. చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతే సార్, పర్ఫెక్ట్. ఇంకా ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, కరెక్టే ఆల్మోస్ట్. వెరీ గుడ్. ఒకసారి నేను వెనక్కి కూడా వెళ్తాను. స్టార్టింగ్ లో ఏమి ఆస్పెక్ట్స్ పడ్డాయి అనేది చూడడానికి. ప్రోగ్రెసివ్ స్టార్టింగ్ లో కూడా యాక్చువల్ నిజానికి చెప్పాలంటే చార్ట్ మెల్లగా ముందుకు పోయింది తప్ప ఎక్కడ కూడా దెబ్బతినలేదు. చిన్నప్పటి నుంచి కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తూ వచ్చింది. అంటే ఏ రోజు కూడా మనం ఇబ్బంది పడింది లేదు, సాఫీగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చింది అనమాట. మీ కుటుంబం కూడా, అర్థమైందా? సో ఎక్కడ కూడా ఎక్స్ట్రీమ్ గా ఏమీ కాలేదు. సో దెబ్బ అనేది తగలేదు కాబట్టి మనకి లైఫ్ ఎప్పుడు కూడా మనం సక్సెస్ఫుల్ గానే ఫీల్ అవుతాం అనమాట. అర్థమైందా? ఆస్పెక్ట్స్ మెజారిటీ ఆఫ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యేది ఆ సాట్రాన్ వీనస్ కి ఉన్న స్క్వేర్ ఏదైతే ఉన్నదో అది ఒక పర్టికులర్ టైంలో 42 దగ్గర ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అర్థమైందా? అక్కడ తర్వాత నుంచి ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి అప్పటిదాకా అసలు లైఫ్ అంటే ఏంటిది అనేది సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అంటే మనం కష్టపడుతున్నాం అని అనిపిస్తుంది, కానీ దానికన్నా కష్టం ఏదైతే ఉన్నదో అక్కడే ఉంది. ఇదంతా ఉట్టిగా మనం కష్టపడితే వచ్చేస్తుంది, అయిపోద్ది అనమాట, అంతే. అది కంక్లూషన్. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.